రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. వివేక హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరు కాంగ్రెస్ చేర్పించిందంటే వాస్తవం అనుకున్నాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. కడపలో న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేను గెలుస్తానని జగన్కి తెలుసు కాబట్టి అంత భయపడుతున్నారు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారు. సీఎం జగన్ నిరాశావాదం. మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం రోజురోజుకి సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కిన, ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు చేసిన ఇక్కడ ప్రధానంగా ఈ అంశం మీదనే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే జగన్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులు మార్చేస్తున్నారు. 2.7 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాలో జమ చేశాను. మీ బిడ్డ పరిపాలన కారణంగా అందరి కుటుంబాలకు మేలు జరిగింది. దీన్ని అడ్డుకునే వారితో యుద్ధం చేస్తున్నాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. ఇక్కడ ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఈ సందేశం వినిపించాలని సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె, పల్నాడు జిల్లా మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. అట్లాగే దుష్ప్రచారం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంపై లేనిపోయిన అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ జగన్ అన్నారు అన్నటువంటి మాటని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.